మున్సిపల్ ఎన్నికలకు నగారం మోగింది. ఇప్పటికే పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అంటే దీనికి సంబంధించి ఎన్నికలు ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందంటారు అసలు? సందీప్, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు. ఇక్కడ 116 మున్సిపాలిటీస్, 7 వచ్చేసి కమిషనర్ ఉన్నాయి. సో దెన్ 53 లక్షల ఓటర్లు. సో ఇంతమందిని ప్రభావితం చేయడం కోసము ఇప్పుడు డెఫినెట్ గా ఒక ప్రణాళికాబద్ధంగా నిన్న ఎలక్షన్ కమిషన్ రాణి కుముదిని గారు వారు నిన్న ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. సో డెఫినెట్ గా ఇంత అడావుడిగా ఎలక్షన్స్ అని ప్రతిపక్షాలు అంటూ ఉన్నాయి. లేదు, మేము టైంకే చేస్తున్నాం అనేది అధికార పక్షం ఉంటుంది. సో ప్రతిపక్షం అధికార పక్షం ఎలా ఉన్నా కూడా నిజంగా ప్రజల్లోకి వెళ్తడంలో అంత ధైర్య సాహసాలని చెప్పొచ్చు అధికార పార్టీకి. ఎందుకంటే నేను మాట చెప్తున్నానంటే, ఒకవైపు స్కాములు, మరొక వైపు మంత్రుల మీద ఆరోపణలు, మరొక వైపు ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడాలు, మరొక వైపు వచ్చేసి దోపిడీ, ఇంకొక వైపు వచ్చేసి ఎటు చూసిన లంచాలు, ఇంత విపరీతంగా స్క్రీన్ పైన ఉన్నా కూడా అధికార పార్టీ ఇప్పుడు ఎలక్షన్లో పోవడం మాత్రం సాహసోపేత చర్య అని చెప్పొచ్చు. కానీ ఇది ఏది పట్టకుండా, ఇవేమీ లేవన్నట్టకుండా ప్రజలంతా చాలా హ్యాపీగా ఉన్నారనేది అధికార పార్టీ నాయకులు మాట్లాడుతుంటారు. ఇంతకుముందు కూడా బీఆర్ఎస్ అలా మాట్లాడే ఇబ్బందుల పాలైంది. ఇప్పుడు అదే బాటలో కాంగ్రెస్ నడుస్తుంది. బీఆర్ఎస్ ను అప్పుడు మాట్లాడినప్పుడు ఏం చెప్పిందంటే, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులంతా సో ఆ నలుగురు దోపిడి ఉంది, కులం దోపిడి ఉంది, కుటుంబం దోపిడి ఉంది అనే ప్రచారంలో తీసుకొచ్చారు. సరే, ప్రజలు దాన్ని నమ్మేశారు, ఓట్లేశారు, సంతోషం. ఇప్పుడు వచ్చేసి అధికారంలోకి రాగానే, లేదు ఇది పేద రాష్ట్రం, ఇక్కడ పైసలే లేవు, ఇక్కడ ఇబ్బందులలో ఉన్నది అని చెప్పేది దాన్ని. సో వీళ్ళు ఏదైతే అనౌన్స్ చేశారో సంక్షేమ పథకాలు ఎవరో అది ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు ఇంకొక స్టోరీని చెప్తున్నారు. అంటే పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వడానికి, పేదలకు విద్య, వైద్యం, సేమ్ టైం వచ్చేసి ఆల్కహాల్ కంట్రోల్ చేయడానికి మాత్రమే ఇది పేద రాష్ట్రం. లేకపోతే ఇది పేద రాష్ట్రమే అయితే ఇక్కడ పనులే లేకపోతే, పనులే చేయకపోతే 75,000 కోట్లు ఆల్కహాల్ మీద ఎలా అమ్మగలుగుతున్నారు? మీ ఖజానాలోకి ఎలా రాగలుగుతుంది? ఇది ప్రజల ప్రశ్న. మీరు చెప్తున్న పేద ప్రజల దగ్గర పైసలే లేవనుకుంటే, వాళ్ళు పనే చేయలేకపోతే, రెక్కాడితే డొక్కనాడున్న వాళ్ళ దగ్గర మీరు సంవత్సరానికి మీ దగ్గర వచ్చిన సంపాదన ఎంత అంటే 75,000 కోట్ల ఆదాయం ఈరోజు ఆల్కహాల్ మీద తీసుకుంటుంది ప్రభుత్వం. ఇది పేద రాష్ట్రంగా మీరు చూపిస్తున్నారు. అదే పేద రాష్ట్రం చూపిస్తున్న మరి ఈ పేదలకే, మీరు చెప్తున్న ఈ పేదలకే విద్యా వైద్యాన్ని ఎందుకు అందించడం లేదు? ఈ పేద రాష్ట్రం చెప్తున్న ఈ విద్యా వైద్యానికి ఎంత అందించడం లేదు అంటే ఇక్కడ పైసలు లేవని చెప్తారు. అంటే ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ, ప్రభుత్వాలు చెప్తున్న దానికి, చేస్తున్న దానికి ఎక్కడ పొంతన లేదు. అప్పుడు బంగారు తెలంగాణ అనే ప్రచారంలోకి పెట్టేసేందుకు, సరే బంగారం తెలంగాణ ఎక్కడ పోయిందో దేవుడికి, కానీ ఇప్పుడు ప్రజా తెలంగాణ కాదు, ఆలీబాబా చాలించో తెలంగాణ అనేది ప్రతిపక్షాలు, ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇంత ధైర్యంగా ఎలక్షన్లు పోవడం మాత్రం నిజంగా కాంగ్రెస్ నాయకులకు కంగ్రాచులేషన్. మరి నిద్రలో ఉండి మహేష్ గౌడ్ మాట్లాడుతుండో లేక మాట్లాడుతున్నా తెలియదు, కానీ యుద్ధం ఓన్లీ బీజేపీతోనే ఉందంటే, అంటే బీజేపీతో యుద్ధం ఉంది అంటే మేము ఈజీగా గెలుస్తామని చెప్పుకోవడానికేనా? కానీ జరం గారు, ఇక్కడ ఉప ఎన్నికలైనా సర్పంచ్ ఎన్నికలైనా దాదాపు అన్ని మెజార్టీ స్థానాలు గెలిచింది కదా కాంగ్రెస్ పార్టీ. ఇది పెద్ద జోక్ కదా సందీప్, కాంగ్రెస్ గెలిచిందని చెప్పడం. కాంగ్రెస్ కు వచ్చిన సార్వత్రిక ఎన్నికలలో వచ్చేసింది జిల్లాల నుంచి అత్యధికంగా పోలైన ఓట్లు, గ్రామీణ ప్రాంతంలో నుంచి పోలైన ఓట్లు, మండల ప్రాంతంలో నుంచి పోలైన ఓట్లు, అత్యధికంగా సీట్లను కొట్టుకొచ్చింది. మున్సిపాలిటీ కార్పొరేషన్ ఏరియాలలో మనకు వచ్చిన ఓట్ల గురించి చెప్పాల్సిన పని లేదు. జిహెచ్ఎంసీ పరిధి లోపల కాంగ్రెస్ కు ఎన్ని సీట్లు ఉన్నాయో మనం చెప్పాల్సిన పని లేదు. అంటే ఈ రోజు అక్కడే వీళ్ళకి వచ్చేసింది 55% వచ్చేసింది. వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి.
వాస్తవంగా వచ్చింది 55 టు బిలో 60%. 55 బిలో 60%. ఇక మరి ఎక్కడ వీళ్ళకు ఓట్లు వచ్చేసినాయి? అది వీళ్ళకు డేంజర్ బెల్సే కదా. దాన్ని వీళ్ళు ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రజలు ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రజలకి అంత హ్యాపీగా ఉన్నట్టు అంటే ఇక ప్రభుత్వాలు ఎందుకు, మరి ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు మీరు ఎందుకు అనౌన్స్ చేసినట్టు? సంక్షేమ పథకాలు ఎవరి కోసం అనౌన్స్ చేసినారు? ప్రజల కోసం కాదా? అంటే ఇక్కడ ప్రభుత్వంలో ఉండే నాయకులు అధికారంలోకి రాగానే ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట. ఈరోజు ఆ ప్రజల లోపల ఉన్న ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే ఏ మంత్రి దగ్గరికి పోయినా, ఏ ఆఫీసర్ దగ్గరికి పోయినా, ఎవరి దగ్గరికి పోయినా కూడా లంచం లేనిదే పని జరగదు, స్కామ్ లేనిదే ఆ మినిస్ట్రీ లేదనేది ఈరోజు చాలా క్లియర్ గా ప్రజలకు తీసుకెళ్ళింది. ఎవరు? ప్రభుత్వంలో ఉండే ప్రతినిధులు మాత్రమే, ప్రభుత్వంలో ఉండే కీలక మంత్రులు మాత్రమే, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి కుటుంబం, కులంతో సహా. అంటే ఈరోజు అంత బలంగా ప్రజలు నమ్మడానికి ఎందుకు వచ్చింది? 10 సంవత్సరాలలో వచ్చిన నెగిటివ్ బీఆర్ఎస్ మీద మీకు 2 సంవత్సరాల్లో ఉన్న ప్రజల లోపల ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు? మీరు ఏ హాస్పిటల్కు వెళ్ళినా కూడా అక్కడ మందులు లేవండి. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను మంత్రి రాజేంద్ర స్వామి, నిజంగా కనుక నీకు చిత్తశుద్ధి ఉంటే ఏ హాస్పిటల్ చెప్పు, నేను హాస్పిటల్కి వస్తాను. ఒకవేళ కనుక హాస్పిటల్లో కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడిసిన్, డాక్టర్లు కనుక అన్ని ఉన్నట్టు అవుతే నా మీద ఎలాంటి కేసులను పెట్టండి, ఈవెన్ ఉరి శిక్షకులను నేను ఒప్పుకుంటాను. నిజంగా మీకు ఆ దమ్ముందా? లేదు. ఇది విద్యాశాఖ అలానే ఉంది. రేవంత్ చెప్పే 40,000 కోట్లు ఖర్చు చేసినా అన్నాడు ఎప్పుడో ఒక 6 నెలల క్రితం. ఆ 40,000 కోట్లు కనుక రేవంత్ గారు నువ్వు ఖర్చు చేయాల్సిన పని లేదు. రేవంత్ ఒక్కొక్క విద్యా సంస్థకి జిల్లాకు 100 కోట్లు ఖర్చు చేస్తే చాలు, ఈరోజు అత్యున్నతమైన ప్రమాణాలతో కూడుకున్న విద్యను పేద ప్రజలకు అందించవచ్చు. నేను ఛాలెంజ్ చేస్తాను. సేమ్ అదే 100 కోట్లను ఒక హాస్పిటల్లో ఖర్చు చేస్తే చాలు, అత్యున్నతమైన ప్రమాణాలతోని వైద్యాన్ని పేద ప్రజలకు అందించవచ్చు. ఇది మంత్రులు దోసుకోవడానికి, దాచుకోవడానికే సరిపోతుందనేది ఇది నానుడి కాదు, లేకపోతే ప్రచారం కాదు, లేకపోతే ఇది ఒక ప్రణాళికబద్ధంగా ప్రజలకు ఈరోజు విద్యా వైద్యాన్ని దూరం చేసేసి వాళ్లకు చదువుకు దూరం చేసి చావుకు దగ్గర చేస్తున్నది కర్కోటక దాన్ని. దీన్ని ప్రతిపక్షాలు కూడా మాట్లాడకపోవడమో ఈరోజు మనం సిగ్గుపడాల్సింది. రైట్. ఓకే. రైట్ స్వామి గారు.